శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి స్వరూపాన్ని మీకు అందరికీ నమస్కారం అండి. శివాంధ్రలహరిలో 49వ శ్లోకం. ఆనందామృతపూరితాం హరపదాంభోజాలవాలోజ్యతాం స్థైర్యోపఘ్నముపేత్య భక్తిలతికా శాఖోపశాఖాన్వితాం ఉచ్చైర్మానసకాయమానపటలీం ఆక్రమ్య నిష్కల్మషా నిత్యాభీష్టఫలప్రదా భవతు మే సత్కర్మ సంవర్ధితా. ఈ శ్లోకంలో మనకి ఆదిశంకరాచార్యులు గారు భక్తి అనే ఒక తీగను నాటితే ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. ఈ శ్లోకంలో ఆయన నాటే తీగ భక్తి అనే ఒక తీగ, ఒక చెట్టు. దానికి పాదుగా ఏం తీసుకోబడిందంటే హరపదాంభోజాలవాలోజ్యత. హర ఆ శివుని యొక్క పదాంభోజ పద్మముల వంటి పాదాలు, ఆ శివుని యొక్క పాదాలు అనేటువంటి ఆలవాలం అంటే పాదులో ఉజ్జత పుట్టింది. ఏం పుట్టింది? భక్తి అనే ఒక తీగ పుట్టింది. భక్తి అనే ఒక తీగ ఎక్కడ పుట్టిందట? శివుని యొక్క పాదపద్మాలు అనేటువంటి ఒక పాదులో భక్తి అనే ఒక తీగ పుట్టిందట. పుట్టిన తర్వాత దానికి నీళ్లు పోశారు. ఆ చెట్టు పెరగడానికి కోసంగా ఆ పాదులో నీళ్లు పోయబడ్డాయి. ఏం నీళ్ళవి? ఆనందామృతపూరిత. ఆ భక్తి అనేది పుట్టంగానే మనకు కలిగే భావం ఏంది? ఆనందం. ఆ ఆనందం అనే అమృతాన్ని నిండా పోసారట. ఆ మొలక రావడానికి కోసంగా, పెరగడానికి కోసంగా ఆ యొక్క పాదులో నీళ్లు పోసారట. ఏ నీళ్ళవి? ఆనందము అనే అమృతాన్ని పోసారట, పోయబడిందట ఆ చెట్టుకి. స్థైర్యోపఘ్నముపేత్య. దానికి ఆ చెట్టు పెరుగుతున్నప్పుడు అది బాగా నిలబడాలి కాబట్టి దానికి ఆసరాగా పక్కన ఒక కర్రను కట్టాలి కదా. ఆ కర్ర ఏంది అని చెప్తున్నారు. స్థైర్యోపఘ్నముపేత్య. ఉపేత్య అంటే పొందింది. ఆ చెట్టుకి ఏం కట్టారట? ఒక పక్కన ఒక బద్ద కట్టారట. సపోర్టుగా ఉండే ఒక బద్ద కట్టబడింది. ఏంది ఆ బద్ద? స్థైర్యం అంటే స్థిరత్వం, స్థిరమైన బుద్ధి అనే ఒక కట్టుకొయ్యని కట్టారట ఆ యొక్క కొమ్మకి, ఆ యొక్క చెట్టుకి, ఆ తీగకి. స్థైర్యోపఘ్నముపేత్య భక్తిలతికా శాఖోపశాఖాన్విత. అప్పుడు ఆ యొక్క తీగలో నుంచి శాఖలు, ఉపశాఖలు అన్ని వ్యాపించాయట. అంటే కొమ్మలు, రెమ్మలు అన్నీ వచ్చేసాయట. ఆ చెట్టు పెరిగింది. ఆ భక్తి అనే ఒక తీగ పెరుగుతోంది. పెరగడం వల్ల ఏమొచ్చేసింది? కొమ్మలు, రెమ్మలు అన్నీ వచ్చేసాయట. పెరుగుతోంది బాగా. శాఖోపశాఖాన్విత. ఆ భక్తి అనే దానికి ఎప్పుడైతే స్థిరమైన బుద్ధి కలిగిందో, స్థిరమైన బుద్ధి అనే కట్టుకొయ్య దొరికిందో అప్పుడు బాగా పెరిగింది. భక్తి అనేది పెరిగితే ఏమవుతుంది? ఆ భక్తికి సంబంధించినవన్నీ బయటకు వస్తాయి మనకి. ఆ భక్తిలో ఉండే పుస్తకాలు చదువుతాము, ఆ భక్తికి కావాల్సినటువంటి మార్గాలన్నీ అన్వేషిస్తాము, ఆ భక్తి మార్గంలో భగవంతుని ఎలా ఆరాధించాలో తెలుసుకుంటాము, దానికి సంబంధించిన గురువుల దగ్గరికి వెళ్తాము, వాళ్ళు చెప్పే మాటలన్నీ వింటాము. ఈ విధంగా శాఖోపశాఖలు అనేక రకాలుగా, అది కూడా నవవిధ భక్తి మార్గాల ద్వారా భగవంతుడిని ఆశ్రయిస్తాం. ఎప్పుడు భక్తి అనే ఒక మొలక రావాలి. ఆ మొలక వచ్చిన తర్వాత దానికి ఆనందం అనే ఒక నీరు పోయబడాలి. దానికి కట్టుకొయ్యగా స్థిరమైన బుద్ధి కలగాలి. అప్పుడు అది పెరగడం మొదలైన తర్వాత అది శాఖోపశాఖలుగా అలా విస్తరిస్తుంది.
విస్తరించినప్పుడు ఏమైపోతుంది? మన భక్తి భగవంతుడు లేకుండా మనం ఉండలేము అనే స్థితికి వెళ్ళిపోతాం. ఆ భగవంతుడి కోసంగా ఆయన మాటలే వినాలనిపిస్తుంది, ఆయన గుడికి వెళ్ళాలనిపిస్తుంది, ఆయనకు పూజలు చేయాలనిపిస్తుంది, ఆయన సత్సంగాలు పోవాలనిపిస్తుంది. అన్ని అటువంటి శాఖలు ఉపశాఖలు మనకి ఏర్పడతాయి. తర్వాత వచ్చైర్మానసకాయమాన పటలీ, ఆ విధంగా శాఖలుగా వేసుకుంటూ పెరుగుతూ ఉంటే దానికి ఒక పందిరి వేయాలి కదా. మరి పందిరి వేస్తే కదా తీగ అల్లుకుంటుంది. కాబట్టి పందిరి వేయబడినట్ట. ఆ పందిరి ఏంది? వచ్చైర్, ఎత్తుగా వేయబడినట్ట. పందిరి ఎప్పుడు ఎత్తుగా వేస్తారు. ఎందుకు? ఆ తీగ బాగా పాకి ఎదగడానికి కోసంగా వేస్తారు. ఆ విధంగా ఉన్నత స్థాయిలో ఆలోచించే ఆలోచనలు అనేటువంటి ఒక పందిరి వేయబడిందట. ఆ పందిరిలో ఏమవుతోంది? వచ్చైర్మానసకాయమాన పటలీం, పటలీం ఆ యొక్క పందిరి. ఆ పందిరి ఎలా ఉంది? వచ్చైర్మానసకాయమాన, ఉన్నతమైన ఆలోచనలు అనేటువంటివి ఎలా ఉన్నాయి? అవి మనస్సు చేత, మాట చేత, శరీరం చేత, ఈ మూడింటి చేత కూడా ఆ భగవంతుణ్ణి ఆశ్రయించాలని చెప్పి మనస్సు నిండా భక్తి నిండిపోయిందట. అదంతా ఆక్రమించేసింది. ఆ భక్తి ఆక్రమించేసింది. ఆ పందిరంతా కూడా భక్తి తప్ప, ఇంకా ఆ పందిరి నిండా ఏం కనిపిస్తోందంటే భక్తి తప్ప దాని కొమ్మ కింద ఉన్న ఆ కాండం కనిపించడం లేదు. దానిపైనంతా ఆకులతో నిండిపోయింది. ఏం ఆకులవి? భక్తితో పూర్తిగా నిండిపోయింది. అంటే భక్తుడైన వాడు ఎవరైతే ఉంటాడో వాడికి ఏమైపోతుంది? వాడి యొక్క ప్రవర్తన ద్వారా భక్తి అనేది ప్రచారం అయిపోతుంది. ఇలా ఉంటుంది, ఇలా ఉండాలి భక్తుడనేవాడు అని చెప్పి వాడిని అందరూ ఫాలో అయిపోతారు. వాడి దగ్గరే అందరూ నేర్చుకుంటారు. భక్తి అంటే ఇలా ఉండాలి, భక్తుడంటే ఇలా ఉండాలి అని వాడి దగ్గర నేర్చుకుంటారు. అలాంటి గొప్ప స్థితికి పోయిన మానసిక పరిస్థితి వాడికి ఉంటుంది. వాడి మనస్సు, బుద్ధి, శరీరం, మాట అన్నీ కూడా భగవంతమయంగా అయిపోతుంది, భక్తిమయంగా అయిపోతుంది. అటువంటి యొక్క పందిరి వేయబడుతుంది. ఆ భక్తి అనే తీగకు పందిరి వస్తుంది. వచ్చి ఆక్రమ్య నిష్కల్మష, ఆ యొక్క పందిరి ఏ విధంగా అయితే అట్లా వ్యాపిస్తుందో, అంతా వ్యాపిస్తుందో, అది వ్యాపించాలంటే ఏముండాలి? మామూలుగా తీగలకైతే చీడపీడలు పడతాయి. మనకు కూడా పూర్వజన్మ పాపము అనే ఒక అది ఉంటుంది. కానీ భక్తిని కలిగిన తర్వాత ఆ పాపము, ఆ చీడపీడలని తొలగించబడతాయి. తొలగించబడినప్పుడు అప్పుడు మన మనస్సు నిండా ఏముంటుంది? ఆ భక్తి భావన మాత్రమే మిగులుతుంది. ఆ స్థితికి వెళ్ళిపోతాం. ఆక్రమ్య నిష్కల్మష, నిష్కల్మషం, చీడపీడలు లేకుండా అయిపోతుంది. భక్తి నిండిపోతుంది. నిత్యాభీష్ట ఫలప్రదాం భవతు మే, మే నాకు భవతు అగుగాక. ఏం కావాలి? ఈ భక్తి అనే ఒక తీగ నాటి దాని పందిరి గట్టి అన్ని చేసినందువల్ల నాకేం కావాలి? ఆ చెట్టు నుంచి మంచి ఫలాలు కావాలి, పండ్లు కావాలి. ఆ తీగ మంచి పండ్లు ఇవ్వాలి. ఏం పండ్లు ఇవ్వాలట? నిత్య, శాశ్వతమైన, అభీష్ట, కోరిన కోరికలు తీర్చాలి. కోరిన కోరికలను పండు పండాలి దాంట్లో. ఆ పందిరికి ఏం పండు రావాలట? శాశ్వతమైనవి, కోరిన కోరికలు అనేటువంటి తీర్చేటువంటి ఫలము అనేటువంటి ఆ పండు రావాలట ఆ తీగకి. సత్కర్మ సంవర్ధిత, మంచి ఫలితాలు, మంచి కర్మలు. సత్కర్మలు అంటే మంచి పండు. ఆ చెట్టు అభివృద్ధి చెందాలి, ఆ తీగ ఎప్పటికీ అభివృద్ధి చెంది ఉండాలంటే మంచి పనులు చేయాలి. ఆ మంచి పనులు ఏందట? శాస్త్రంలో ఏం చెప్పారో అవన్నీ సక్రమంగా ఆచరించేస్తాం. ఆ భక్తి మన కోరిన కోరికలు ఎప్పుడు తీర్తాయో అప్పుడు శాస్త్రం ప్రకారంగా భక్తిని బాగా అభివృద్ధి పొందించి అందుట వ్యాపింపజేసే శక్తికి మనకు తోడ్పాటు పడతాయి. అలా చేస్తాం మనం. సత్కర్మ సంవర్ధిత, సత్కర్మలు అలాగా మనకు అన్ని ఫలితాలు ఇస్తున్నప్పుడు భగవంతుడు భక్తి అనే మార్గంలో ఆ తీగ ఆ పందిరి అల్లుకొని అంత బాగా మనకు ఫలము, కోరిన పండ్లు ఇస్తున్నప్పుడు
కోరిన కోరికలు తీరుస్తున్నప్పుడు, శాశ్వతమైన మోక్షం ఇస్తున్నప్పుడు అటువంటి ఆ తీగను మనం ఎంతో అభివృద్ధి చెందించాలి కదా, ఇంకా తోట పెద్ద చెయ్యాలి కదా. అలా చేయాలంటే ఏం చేయాలి? సత్కర్మలే ఆచరించాలి. సత్కర్మలు ఎలా ఆచరిస్తావు? శాస్త్రాల ప్రకారంగా శాస్త్రంలో ఏం చెప్పారో దాన్ని ఆచరించాలి. అప్పుడే ఆ తీగ ఇంకా అభివృద్ధి చెందుతుంది అనే విషయాన్ని, అంటే మన జీవితంలో జీవితం అనే ఒక తోటలో భక్తి అనే ఒక మొలక వేయాలని, అది అభివృద్ధి చెందాలని, అది అభివృద్ధి చెంది శాఖోపశాఖలై పందిరి అయి చివరికి అది మనకు ఫలాన్ని ఇవ్వాలని చెప్పేసేసి ఈ విధంగా ఆదిశంకరాచార్యులు గారు ఈ శ్లోకంలో భక్తి గురించి ఇంత గొప్పగా ఈ శ్లోకాన్ని వర్ణించారు. ఇది ఈరోజు మన శివానంద లహరిలో తెలుసుకున్న 49వ శ్లోకంలోని విశేషాంశాలు.